ఫ్రెండ్స్ ఈరోజు అయితే మేము నర్సీపట్నం వచ్చాము. అదేంటో మీకైతే చెప్తాను లాస్ట్లో చూడండి. నేనైతే ఈ షోరూమ్కి వచ్చాను. నేను ఏ బండి కొన్నానో ఈ వీడియోలో అయితే మీకు చెప్పబోతున్నాను. చూసారా, మీకు ముందు చూపిస్తాను. ఈ షోరూమ్ పేరు కూడా మీకు ఓకే. మనమైతే లోపల వెళ్ళిపోదాం. మనకైతే బ్రాండ్ చూడండి తెలుస్తారు. మనమైతే లోపలికి వెళ్ళిపోయి రెస్ట్ అయితే తీసుకుందాం రండి. కాసేపు కూర్చొని ఉంటే మన బండి అయితే రెడీగా వచ్చేస్తుంది అనమాట. ఇదే షోరూమ్. బండి అయితే లాస్ట్లో చూపిస్తాను. బండి ఎలా ఉందో కమెంట్ అయితే చేయండి, ఓకేనా. షోరూమ్ వచ్చేసి లీలా హోండా షోరూమ్ అనమాట. ఇక్కడ చాలా బాగున్నాయి బండ్లన్నీ. పేమెంట్ అయితే మేము పే చేస్తామన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడైతే బిల్లు రాస్తున్నారు. సో పేమెంట్ అయితే చేసాము. సో నాకు ఎప్పటి నుంచో బండి ఆశ అనమాట. ఈ బండి మీద పేమెంట్ చేసి మేమైతే తినడానికి అయితే వెళ్ళిపోయాం. చూసారా బిర్యానీ మేము తినేసాము, కానీ ఇంకా వెహికల్ అయితే ఇంకా రాలేదు, ఇంకా తీసుకురాలేదు అనమాట. మేమైతే ఇంకా షోరూంలోనే ఉన్నాము. మాకైతే చాలా బోరింగ్గా ఉంది. మేము ఇక్కడే కాస్త అలా టైం పాస్ చేస్తున్నాం అనమాట. ఓకే, ఇంకా డాక్యుమెంట్స్ దగ్గర అయితే సంతకాలు కూడా పెట్టేశాను. బండి మాత్రం ఇంకా రావట్లేదు. సో బండిని అన్నీ చెక్ చేయాలి కాబట్టి మొత్తానికి బండి తీసుకొస్తూ అయితే చాలా టైం అయిపోయింది. చూసారా, బండిని అయితే మా చేతిలో అప్పచెప్పేశారు. సో మేమైతే ఇంకా బయలుదేరడానికి అయితే రెడీగా ఉన్నాము. చీకటి అయితే అయిపోయింది, చాలా టైం పట్టేసింది. మా బావ అయితే ఇంకా బండిని తీసాడు. మేమైతే మూవ్ అయిపోయాము. మీరే చూడొచ్చు. ఉదయాన్నే లేచిన తర్వాత మా బాబుకి అయితే నేను బండి చూపిస్తే చాలా ఎగ్జైట్గా ఫీల్ అయ్యాడు. షాక్ కూడా అయ్యాడు అనమాట. మీరే చూడొచ్చు వీడియోలో. బండి అయితే ఇదే ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించింది? అలాగే అమ్మ కూడా బండిని చూసి అయితే షాక్లో ఉంది. చూడండి బండిని ఎలా చూస్తుందో. ఇది ఫ్రెండ్స్ మన బండి. ఈ బండి మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.